ఇవాళ ఇప్పుడు ఇట్రా. ఏంటన్నా అందరికి గూడు తీసుకొచ్చావా? పిలవనా? కాదు మణి, కొంచెం కొంచెం భోజనం కావాలి మణి. ఏంటన్నా ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతా అన్నా? ఏడపడం చేయట్లేదుగా. అది కాదురా మణి, పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగాను రా. అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. వద్దురా, వాళ్ళని వదిలే. పిల్లలు ఆకలితో ఉన్నారు పాపు. అందరి ఇళ్లలో నుంచి వీడికి అన్నం తేగలవమ్మని. ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా? నీ కూడు తిని పెరిగిన బొళ్ళన్నా ఇది. ఏయ్! రండ్రా రండ్రా, అందరూ రండి. అన్న పిల్లలకి కూడు లేదట. ఎలాంటి ఎవరింట్లో ఏదుంటే తీసురండి. ఇదెవరికమ్మా? ఫకాలి. రోసి, ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? నువ్వే భోజనాన్ని పంపావని మేనేజర్ చెప్పారు. నమస్కారం సార్. సారీ బాబు, అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను. ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ ఇక్కడ ఇది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు. ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని. అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు. క్షమించండి సార్, దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మ ఎప్పుడు అనేది సార్. ఇవాళ మా అందరికి మీరే సార్ దేవుడు. మీ మేలు మర్చిపోలేదు సార్. ఏమిటి బాబు ఇది? ఇలా సంతోషంగా సాగుతున్న తన జీవితంలో